మనం 'దేవర' మూవీ చూసాం గదా! అందులో హీరో అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్‌ని బెటర్‌గా లీవ్ చేయడానికి సముద్రం నుంచి వచ్చే కాస్ట్‌లీ సరుకుని పక్కా ప్లాన్ వేసి దోచేస్తారు. సిమిలర్ పర్సనాలిటీసే సోమాలియా కంట్రీలో ఉన్నారు. వాళ్ళని సోమాలియన్ పైరేట్స్ అని కూడా అంటారు. రీజన్ సీలో వెళ్లి ఎలాంటి షిప్ మీదైనా అటాక్ చేసి వాళ్ళ దగ్గరున్న ప్రాపర్టీని, మనీని లాగేసుకుంటారు. 2011లో 237 అటాక్స్ చేసి 7 బిలియన్ ప్రాపర్టీ అండ్ మనీని స్టీల్ చేశారు. షిప్‌లో పనిచేసే 3800 కంటే ఎక్కువ మెంబర్స్‌ని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గరున్న గన్స్‌తో బెదిరించారు. మార్చి 12, 2024న ఎంవి అబ్దుల్ అనే పెద్ద షిప్ ఒకటి 55,000 టన్స్‌ని కోల్‌ని క్యారీ చేస్తుంది. దాని మీద కూడా అటాక్ చేసి అందులో ఉన్న 23 క్రూ మెంబర్స్‌ని బందీలుగా చేస్తున్నారు. ఆ షిప్‌కి చీఫ్ ఆఫీసర్ అతికుల్లా ఖాన్ ఎస్కేప్ అవుదామని ట్రై చేసినా వాళ్ళ దగ్గర ఫాస్ట్‌గా రన్ అయ్యే ఫ్లాట్ బోట్స్ ఉండడంతో ఈజీగా క్యాచ్ చేశారు. ఇలా 1, 2 అయితే కాదు, చాలా అటాక్స్ అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ గాజా సిటీలో జరుగుతున్న ఇజ్రాయెల్ అండ్ హౌతీస్ వార్. ఈ వార్ వల్ల వెస్టర్న్ నేవల్ ఫోర్సెస్ వేరే ప్లేసెస్‌లో ఫోకస్ చేస్తున్నారు. సో ఇక్కడ సెక్యూరిటీ వీక్‌గా ఉండడంతో దీన్ని ఛాన్స్‌గా తీసుకున్న పైరేట్స్ రెడ్ సీలో ఇజ్రాయెల్‌కి లింక్ అయి ఉన్న షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్న వార్‌ని వాళ్ళకొక డెసిషన్‌కి వచ్చి స్టాప్ చేస్తే ఈ సమయంలో పైరేట్స్ అటాక్స్ అయితే ఆగుతాయి. లేదంటే ఇవి ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వీళ్ళకి భయపడి క్యాప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి గూడ్స్‌ని క్యారీ చేసిన షిప్ కూడా రూట్ చేంజ్ చేసుకొని వెళ్తున్నాయి. ఇలా లేట్ అయ్యి డెలివరీ టైంకి రీచ్ అవ్వకపోవడంతో 2024లో ఏషియా నుండి యూరోప్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేసే గూడ్స్ ప్రైసెస్ 5 టైమ్స్ వరకు పెరిగాయి. అండ్ రెడ్ సీ ట్రేడ్ కూడా 50% వరకు తగ్గింది. వీళ్ళు అప్పుడప్పుడు అటాక్ చేయడం తర్వాత మళ్ళీ కామ్‌గా ఉండడం వల్ల మళ్ళీ అటాక్ జరగాలని అనుకుంటున్నారు. అలానే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే 2011లో జరిగిన అటాక్స్ మించి జరిగే అవకాశం కూడా ఉంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చినైతే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.